హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్స్ సిరీస్లో నెక్స్ట్ కొన్ని వీడియోస్ మనం స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్లో మనం ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం ఈ వీడియోలో. ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనం ఒక ట్రయాంగిల్ని ప్రింట్ చేయాలి. ఈ ట్రయాంగిల్ని మనం ఎలా ప్రింట్ చేస్తాం అంటే యూజర్ని అడుగుతాం ప్రింట్ చేయాలి, ఎన్ని రోస్ వరకు మనం ట్రయాంగిల్ని ప్రింట్ చేయాలి అనేది మనం యూజర్ని అడుగుతాం. యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 రోస్ అని చెప్తే అప్పుడు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనం 5 రోస్ ఉన్న ట్రయాంగిల్ని ప్రింట్ చేస్తాం. అదే 6 రోస్ అని చెప్తే 6 రోస్ ఉన్న ట్రయాంగిల్ని ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇది లెఫ్ట్ అలైన్డ్ రైట్ ట్రయాంగిల్. దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. అలాగే రైట్ అలైన్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి కూడా ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఈ రెండు ప్యాటర్న్స్ మనం ఎలా ప్రింట్ చేయాలో ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ అలైన్డ్ అంటే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ రాద్దాం, రైట్ అలైన్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ రాద్దాం అది అయిపోయాక. ఓకే, ఫస్ట్ అసలు ఎన్ని రోస్లో ప్రింట్ చేయాలి మన ట్రయాంగిల్ని అనేది యూజర్ని అడగాలి. యూజర్ 6 రోస్ ప్రింట్ చేయాలంటే మనం 6 రోస్కి తగ్గట్టుగా ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి. అదే 10 రోస్ అంటే 10 రోస్కి తగ్గట్టుగా ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి. సో ఫస్ట్ అసలు ఎన్ని రోస్ని ప్రింట్ చేయాలి మనం అనేది తెలియాలి కాబట్టి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ప్రింట్ఎఫ్లో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, అలాగే ఆ ఎంటర్ చేసిన దాన్ని స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసి దాని ద్వారా రీడ్ చేసుకుంటాం. సో మనం ఒక వేరియబుల్ తీసుకుందాం రోస్ అని. ఆ రోస్లో మనం నెంబర్ ఆఫ్ రోస్ని స్టోర్ చేద్దాం. సో ఫస్ట్ ఏం రాయాలి, ఇంట్ రోస్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని రాస్తాం. అప్పుడు యూజరు ఎన్ని రోస్ కావాలి ఆ ట్రయాంగిల్లో అనేది ఎంటర్ చేస్తాడు. ఆ ఎంటర్ చేసిన దాన్ని మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా రోస్లోకి రీడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు రోస్లో మనం ఎన్ని రోస్ ప్రింట్ చేయాలి ఆ ట్రయాంగిల్లో అనేది స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజరు ఎన్ని రోస్ ప్రింట్ చేయాలి అనేది ఇచ్చాడు, ఎన్ని రోస్ వరకు ఆ స్టార్ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేయాలనేది ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 రోస్ అన్నాడంటే మనం 5 రోస్ వరకు ఆ స్టార్స్ని ట్రయాంగిల్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి. అదే 6 రోస్ వరకు అనిస్తే 6 రోస్ వరకు ట్రయాంగిల్ని స్టార్ ప్యాటర్న్లో ప్రింట్ చేయాలి. అలాగా n రోస్ ఇస్తే n రోస్ వరకు అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి ట్రయాంగిల్ని స్టార్ ప్యాటర్న్లో. ఇక్కడ ఏం జరుగుతుంది, రిపీటెడ్ యాక్షన్ జరుగుతుంది. రోస్ సపోజ్ 10 రోస్ వరకు ప్రింట్ చేయమంటే మన ఆ స్టార్ని రిపీటెడ్గా 10 రోస్ అయ్యేంత వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఒకటే లాజిక్ ఇక్కడ లూప్లో రన్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేద్దాం. సో ఇక్కడ ఫర్లో ఏం చేయాలి, మనం ఫస్ట్ ఐ అనే వేరియబుల్ తీసుకుందాం. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ అని ఎందుకు రాసాం, సపోజ్ యూజరు 5 ఎంటర్ చేశాడు, 5 రోస్ వరకు ప్రింట్ చేయాలి అని చెప్తే మనం ఏం చేయాలి, ఆ స్టార్ ప్యాటర్న్ని ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా 5 రోస్ వరకు ప్రింట్ చేస్తాం. అదే 6 రోస్ ఇస్తే అదే స్టార్ ప్యాటర్న్ని 6 రోస్ వరకు ప్రింట్ చేస్తాం. అంటే మనం ఎక్కడ దాకా ప్రింట్ చేస్తున్నాం, రోస్కి ఈక్వల్ అయ్యేంత వరకు ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ రాస్తాం. ఓకే, సో ఫర్లో కండిషన్ ఏం రాస్తాం, ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఐ ప్లస్ ప్లస్. సో ఐ రోస్ వరకు ఈక్వల్ అయ్యే వరకు ఏం చేయాలి, మనం స్టార్ని ప్రింట్ చేయాలి. సో ఈ లోపల ప్రింట్ఎఫ్ ఏం రాస్తాం, స్టార్ రాస్తాం, ప్రింట్ఎఫ్ స్టార్. ఓకే, ఇక్కడ మనం ఐ యూస్ చేసాం కాబట్టి పైన ఐని డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగింది, 5 ఇద్దాం. 5 రోస్ ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, వరుసగా 5 స్టార్స్ వచ్చాయి. కానీ మనకి ఎలా రావాలి, ఇలా ట్రయాంగిల్ ఫార్మాట్లో రావాలి. సో దీన్ని బట్టి ఈ ఫర్ లోపల ఇంకో ఫర్ లూప్ రాయాలి. ఓన్లీ ఒక ఫర్ లూపే రాస్తే ఇలా వరుసగా స్టార్స్ వచ్చేసాయి. కానీ మనకు అలా కాదు కదా, ఫస్ట్ రోలో 1 స్టార్ రావాలి, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్. అలా వస్తే కదా ట్రయాంగిల్ ఫార్మాట్ వస్తుంది. కానీ మనకు వచ్చింది ఎలా వచ్చింది, వరుసగా స్టార్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ లోపల మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయాలి. సో ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, జే అనే వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ జేని పైన డిక్లేర్ చేద్దాం. సో ఈ ఫర్ లోపల
ఫర్ j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I. ఇక్కడ మనం j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I ఎందుకు రాసాం? j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ కూడా రాయొచ్చు కదా. ఇక్కడ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ రాసాం, మరి j కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ రాయొచ్చు కదా. I ఎందుకు రాసాము? ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసి చూద్దాం, అప్పుడు రోస్ రాసి చూద్దాం. రోస్ రాస్తే ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకే, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంది. సో 5 ఇద్దాం. 5 ఇస్తే మనకు కావాల్సిన స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇలా ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది. ఓకే, అదే ఇక్కడ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ అని రాస్తే ఏమవుతుందో చూద్దాం. రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 5 ఇచ్చాం. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ అని రాస్తే ఏమొచ్చింది? ట్రయాంగిల్ రాలేదు, ఇలా స్క్వేర్ షేప్ లో ప్యాటర్న్ వచ్చింది. అంటే మనకి ట్రయాంగిల్ రావాలంటే ఏమవ్వాలి? I దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది I. j దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి అనేది చెప్తుంది j. ఆ స్టార్స్ I కంటే తక్కువ ఉంటేనే మనకి ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది. అందుకని ఇక్కడ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I అని రాస్తాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే నెంబర్ ఆఫ్ రోస్ 5 ఇస్తే మనకి 5 రోస్ తో ఉన్న ట్రయాంగిల్ వచ్చింది. ఈసారి నెంబర్ ఆఫ్ రోస్ 10 ఇస్తే మనకి 10 రోస్ తో ఉండే ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, I దేని రిప్రజెంట్ చేస్తుంది? ఈచ్ రోని I రిప్రజెంట్ చేస్తుంది. I ఈక్వల్ టు 1 అని ఉన్నప్పుడు ఫస్ట్ రో అంటే ఈ ఫస్ట్ రోని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ I ఇంక్రిమెంట్ అయ్యి I ఈక్వల్ టు 2 వచ్చినప్పుడు ఈ సెకండ్ రోలో ఉండే 2 స్టార్స్ ని I రిప్రజెంట్ చేస్తుంది. అలా నెంబర్ ఆఫ్ రోస్ ని I రిప్రజెంట్ చేస్తుంది. j దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈచ్ రోలో ఉండే స్టార్స్, ఎన్ని స్టార్స్ ఉండాలి ఈచ్ రోలో అనేది j చెప్తుంది. ఓకే, ఆ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I అంటే ఈచ్ రోలో ఉండే స్టార్స్ ఆ రో నెంబర్ కంటే తక్కువ ఉంటేనే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది. నేను మీకు ఒకసారి ఈ లాజిక్ ని డ్రై రన్ చేసి చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సపోజ్ యూజర్ ఎంటర్ చేసిన రోస్ 3 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ I ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఎంత? 3 కదా. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ట్రూ కాబట్టి దీని లోపల ఉన్న ఫర్ లూప్ లోకి వెళ్తుంది. దీని లోపల ఉన్న ఫర్ లూప్ లో ఏముంది? j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I ఎంత? 1. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ట్రూ కాబట్టి ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. దీంట్లో ఉండే స్టేట్మెంట్ ఏంటి? printf స్టార్. సో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫర్ లూప్ లోకి వెళ్తుంది, సెకండ్ ఫర్ లూప్ లోకే వెళ్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న కండిషన్ ఇంకా ఫాల్స్ అవ్వలేదు కదా. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడే ఈ ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది. సో ఈ సెకండ్ ఫర్ లూప్ లోకే వెళ్ళి j ఇంక్రిమెంట్ అవుతుంది. j వాల్యూ ఎంత అయింది? 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I ఎంత? 1. ఇది ఫాల్స్ కదా, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది. సో సెకండ్ ఫర్ లూప్ లోంచి ఎగ్జిట్ అయ్యి ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సో ఈ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యాక ఇక్కడ ఏముంది? printf స్టేట్మెంట్ ఉంది. printf \n అంటే ఈ స్టార్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ మనం ఏమైనా ప్రింట్ చేయాలంటే ఈ పక్కన ప్రింట్ అవ్వదు, నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ ఈ ఫస్ట్ ఫర్ లూప్ కి వెళ్తుంది. ఈ ఫస్ట్ ఫర్ లూప్ లో ఏముంది? I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ I ప్లస్ ప్లస్. ఈ I ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి I వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి I వాల్యూ ఇందాక 1 కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఎంత? 3. ఇది ట్రూయే కదా, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది ట్రూ కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్ లో ఏముంది? j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I ఎంత ఇప్పుడు? 2. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ కండిషన్ ట్రూయే కదా. సో ఈ printf లో ఉన్న ఈ స్టార్ ప్రింట్ అవుతుంది ఎక్కడ? నెక్స్ట్ లైన్ లో. మళ్ళీ సెకండ్ ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఈ కండిషన్ ఇంకా ఫాల్స్ అవ్వలేదు కదా. ఇది ఫాల్స్ అయితేనే ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. ఇంకా ఈ సెకండ్ ఫర్ లూప్ లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ సెకండ్ ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు j వాల్యూ ఎంత? j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇందాక 1 కాబట్టి ఇప్పుడు j వాల్యూ 2 అవుతుంది. j ఈక్వల్ టు 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I వాల్యూ 2. ఇది ట్రూయే కదా, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.
సో మళ్ళీ ఈ సెకండ్ ఫర్ లూప్ లో ఉన్న ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టార్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ప్రింట్ అవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వదు, పక్కనే ప్రింట్ అవుతుంది. ఈ సెకండ్ రోలో ఫస్ట్ స్టార్ పక్కన సెకండ్ స్టార్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యాకే కదా ఈ బ్యాక్ / అని రాసాం. ఇంకా ఈ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అవ్వలేదు, అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసిన స్టార్ ఈ పక్కనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎంత? జే వాల్యూ 3 అవుతుంది, ఎందుకంటే ఇందాక 2 ప్లస్ అవ్వాలి. 2 ఎంత? 3. ఇప్పుడు 3 <= 2. ఐ వాల్యూ 2 కదా, 3 <= 2. ఇది ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ సెకండ్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక ఏం స్టేట్మెంట్ ఉంది? ఈ ప్రింట్ఎఫ్ / అని ఉంది. ఇప్పుడు మనం ఏమైనా ప్రింట్ చేస్తే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతాయి స్టార్స్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది, ఫస్ట్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? ఇందాక ఐ వాల్యూ 1 అయిపోయింది, తర్వాత ఐ వాల్యూ 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ I++ జరుగుతుంది కాబట్టి ఐ వాల్యూ 3 అవుతుంది. ఓకే, 3 <= 3, రోస్ 3 కాబట్టి 3 <= 3. ఈ కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్ లో మళ్ళీ ఫస్ట్ నుంచి j = 1 ఐ ఎంత? 3 కదా. ఇప్పుడు లేటెస్ట్ ఐ వాల్యూ 3. 1 <= 3 ఇది ట్రూయే కాబట్టి మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది? నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇందాక సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోగానే / అని ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు స్టార్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ ఈ సెకండ్ ఫర్ లూపే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈసారి జే వాల్యూ J++ జరుగుతుంది కదా, అంటే జే వాల్యూ 2 అవుతుంది. ఇందాక జే వాల్యూ 1 కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు 2 <= ఐ ఎంత? లేటెస్ట్ ఐ వాల్యూ 3. 2 <= 3 ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ఈ స్టార్ ఎక్కడ ప్రింట్ అవుతుంది? పక్కనే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే / అని ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, మనం ఇంకా ఈ ఫర్ లూప్ లోంచి బయటికి రాలేదు, / అని ఎగ్జిక్యూట్ అవ్వలా. సో పక్కనే ప్రింట్ అవుతుంది సెకండ్ స్టార్. ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ కే వెళ్తుంది. ఈ సెకండ్ ఫర్ లూప్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఎంత? 3. ఇందాక జే వాల్యూ 2, J++ అయినప్పుడు జే వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు 3 <= 3. ఈ కండిషన్ కూడా ట్రూయే కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ఇది కూడా పక్కనే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత? 4. 4 <= 3. ఇది ఫాల్స్ కాబట్టి సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఈ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోయాక ఏముంది? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ఎఫ్ \n. అంటే ఇప్పుడు కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇప్పటిదాకా సేమ్ లైన్ లో థర్డ్ రోలో ఉంది, ఇప్పుడు కర్సర్ 4th రోకి వెళ్తుంది. అంటే నెక్స్ట్ నుంచి 4th రోలో ప్రింట్ అవ్వాలి స్టార్స్. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు I++ అవుతుంది. ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఇందాక ఐ వాల్యూ 3 కాబట్టి ఇప్పుడు I++ అయితే ఐ వాల్యూ 4 అవుతుంది. 4 <= రోస్ ఎంత? 3. 4 <= 3 ఫాల్స్ కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఈ స్టార్ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది మనకి. మనం రోస్ ఎన్ని ఇచ్చాం? 3 రోస్ ఇచ్చాం కదా, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఇలా 3 రోస్ లో మనకి ట్రయాంగిల్ ఫార్మాట్ లో స్టార్ ప్యాటర్న్ ప్రింట్ అయింది. అదే మనం 4 రోస్ ఇచ్చుంటే ఈ థర్డ్ రో తర్వాత ఇంకొక రో ప్రింట్ అయ్యేది. 5 రోస్ ఇచ్చుంటే ఆ 4th రో తర్వాత ఇంకొక రో ప్రింట్ అయ్యేది. అలా ట్రయాంగిల్ ఫార్మాట్ లో స్టార్స్ ప్రింట్ అవుతాయి. సో ఇది లెఫ్ట్ అలైన్డ్ ట్రయాంగిల్ ని ప్రింట్ చేయడానికి, స్టార్ ప్యాటర్న్స్ యూస్ చేసి ప్రింట్ చేయడానికి. అదే రైట్ అలైన్డ్ ట్రయాంగిల్ ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? రైట్ అలైన్డ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇందాక చూసినట్టుగా ఇలాగ రైట్ సైడ్ అలైన్ అయ్యి ఉండాలి. ఈ ట్రయాంగిల్ ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఆల్మోస్ట్ రెండిటికి సేమ్ లాజిక్కే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ అలైన్డ్ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేద్దాం. లెఫ్ట్ అలైన్ ట్రయాంగిల్ లో ఫస్ట్ రోలో ఫస్ట్ స్టార్ వచ్చింది, నెక్స్ట్ అంతా స్పేస్. సెకండ్ రోలో 2 స్టార్స్ వచ్చాయి, ఆ తర్వాత స్పేస్ వచ్చింది. థర్డ్ రోలో 3 స్టార్స్ వచ్చాయి, ఆ తర్వాత స్పేస్. 4th రోలో కూడా 4 స్టార్స్, తర్వాత స్పేస్.
అంటే ఈ లెఫ్ట్ అలైన్ ట్రయాంగిల్‌లో ఏమవుతుంది? ఫస్ట్ స్టార్స్ వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత స్పేస్ ఉంది. తర్వాత స్పేస్ ఉంది కాబట్టి మనం స్పేస్‌కి లాజిక్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ట్రయాంగిల్ షేప్ ఫార్మ్ అయిపోతుంది. లెఫ్ట్ సైడే ట్రయాంగిల్ షేప్ ఫార్మ్ అయిపోతుంది. రైట్ అలైన్ ట్రయాంగిల్‌ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో ఏమైంది? ఫస్ట్ ఇక్కడంతా స్పేస్ వచ్చి తర్వాత స్టార్ వచ్చింది. సెకండ్ రోలో కూడా స్టార్టింగ్ అంతా స్పేస్ వచ్చి తర్వాత 2 స్టార్స్ వచ్చాయి. థర్డ్ రోలో కూడా స్టార్టింగ్ అంతా స్పేస్ వచ్చి తర్వాత 3 స్టార్స్ వచ్చాయి. అంటే దీనికి ఈ లెఫ్ట్ అలైన్ ట్రయాంగిల్‌కి, రైట్ అలైన్ ట్రయాంగిల్‌కి డిఫరెన్స్ ఏంటి? లెఫ్ట్ అలైన్‌లో ఫస్ట్ స్టార్స్ వచ్చి తర్వాత స్పేస్ వచ్చింది. రైట్ అలైన్‌లో ఫస్ట్ స్పేస్ వచ్చి తర్వాత స్టార్స్ వచ్చాయి. అదొక్కటే డిఫరెన్స్. మిగతా స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలనే లాజిక్ అంతా సేమ్. సో మనం ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటి? స్పేసెస్‌ని ప్రింట్ చేయాలి రైట్ అలైన్ ట్రయాంగిల్‌లో. సో స్పేసెస్‌ని ప్రింట్ చేయడానికి లాజిక్ రాయాలి ఇప్పుడు మనం. స్పేసెస్‌కి లాజిక్ ఏం రాయాలి? ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ వచ్చాయి? ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 5 కదా. నెంబర్ ఆఫ్ రోస్ 5. ఫస్ట్ రోలో స్టార్ ఎక్కడ ప్రింట్ అయింది? 5th ప్లేస్‌లో ప్రింట్ అయింది. ఫస్ట్ 4 ప్లేసెస్ స్పేసే, లాస్ట్‌లో స్టార్ ప్రింట్ అయింది. సెకండ్ రోలో ఏమైంది? ఫస్ట్ 3 ప్లేసెస్ స్పేసే, లాస్ట్ 2లో స్టార్ ప్రింట్ అయింది. థర్డ్ రోలో ఫస్ట్ 2 ప్లేసెస్ స్పేస్, తర్వాత 3 ప్లేసెస్ స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఫోర్త్ రోలో ఫస్ట్ ఒక ప్లేస్ స్పేస్, మిగతా 4 ప్లేసెస్‌లో స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఫిఫ్త్ రోలో అన్ని స్టార్స్ ప్రింట్ అయిపోయాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ 5 కాబట్టి. సో ఇక్కడ మన లాజిక్ ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 5 కదా. 5 - 1 చేస్తే 4. ఫస్ట్ రోలో 4 స్పేసెస్. నెక్స్ట్ 5 - 2 3. సో సెకండ్ రోలో 3 స్పేసెస్. 5 - 3 2. సో థర్డ్ రోలో 2 స్పేసెస్. అంటే ఇక్కడ ఏమవుతుంది? 5 అనేది ఏంటి? రోస్ మైనస్ ఇక్కడున్న ఈ 1 2 3 ఇవన్నీ ఏంటి? ఐ వాల్యూస్. ఐ వాల్యూస్ అంటే అది ఎన్నో రో అనేది ఐలో స్టోర్ అవుతుంది కదా. ఫస్ట్ రో అయితే ఐ వాల్యూ 1 అవుతుంది. సెకండ్ రో అయితే ఐ వాల్యూ 2 అవుతుంది. అంటే రోస్ మైనస్ ఐ చేస్తే మనకి స్పేసెస్ ఎన్ని కావాలో వస్తుంది ప్రతి రోలో. సో ఇక్కడ మన లాజిక్ ఏం రాయాలి? ఫస్ట్ i = 1, i ≤ రోస్, i++ రాసేస్తాం. ఎందుకంటే ఈ i అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టోటల్ ఎన్ని రోస్ ఉండాలి అనేది ప్రింట్ చేస్తుంది i. ఆ తర్వాత ఈ స్టార్స్‌ని ప్రింట్ చేసే ముందు ఫస్ట్ స్పేసెస్‌కి లాజిక్ రాయాలి. సో మళ్ళీ ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్‌లో ఏం చేయాలి? జే రాయాలి. జే ఎందుకు రాయాలి? ఎందుకంటే జే ఏం చేస్తుంది? ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉండాలో రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ని స్టార్స్ ఉండాలో రిప్రజెంట్ చేయడం అంటే ఏంటి? 2 స్టార్స్ ఉంటే 2 టైమ్స్ లూప్ రన్ అవ్వాలి. 3 స్టార్స్ ఉన్నాయి అంటే 3 టైమ్స్ లూప్ రన్ అవ్వాలి. అంటే ఇక్కడ జేనే రిప్రజెంట్ చేస్తోంది ఎన్ని టైమ్స్ ఆ లూప్ అనేది రన్ అవ్వాలి అని. సో స్పేసెస్ కూడా జే రాస్తాం. ఫస్ట్ స్పేసెస్ ఉన్నప్పుడు కూడా లూప్ రన్ అవ్వాలి కదా. స్పేసెస్ ఉన్నప్పుడు కూడా లూప్ రన్ అయ్యి అక్కడ స్పేస్ ప్రింట్ అయ్యి తర్వాత స్టార్స్ ప్రింట్ అవ్వాలి. జే <= రోస్ మైనస్ ఐ. రోస్ మైనస్ ఐ చేస్తేనే కదా మనకి ఇందాక స్పేసెస్ వచ్చింది. సో జే <= రోస్ మైనస్ ఐ, J++ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ ఫర్ లూప్‌లో ఏమవ్వాలి? స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ఎఫ్‌లో ఎంప్టీ స్పేసే రాస్తాం. ఓకే. ఇప్పుడు ఈ ఎంప్టీ స్పేస్ రన్ అయ్యాక అప్పుడు ఈ ఫర్ లూప్ రన్ అయ్యి మనకి స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంది. 5 ఇద్దాం. ఇక్కడ ఫస్ట్ స్పేస్ వచ్చి తర్వాత స్టార్ వచ్చింది. సెకండ్ రోలో కూడా ఫస్ట్ స్పేస్ వచ్చి తర్వాత స్టార్ వచ్చాయి. ఓకే. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంది. 6 ఇద్దాం. 6కి కూడా ఫస్ట్ స్పేసెస్ వచ్చాయి ప్రతి రోలో, తర్వాత స్టార్ వచ్చింది. ఓకే. సో ఇది స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్‌లో ట్రయాంగిల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఇలాంటి కోడింగ్ ప్రోగ్రామ్స్‌ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.